వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలిలో పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనను నిలదీస్తూ ఈ నెల 28న ఐతానగర్లోని శ్రీ పొట్టి శ్రీరాములు కమ్యూనిటీ హాల్లో జరగనున్న మానవ హక్కుల పరిరక్షణ సదస్సును జయప్రదం చేయాలని దళిత ప్రజా సంఘాల నేతలు కోరారు. దళిత మైనార్టీ యువకులపై పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో అరికాళ్లపై లాఠీ విరిగేలా అమానుషంగా దాడి చేసిన ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీస్ చట్ట వ్యతిరేక చర్యలను బలపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యలపై ఉన్నత న్యాయస్థానాలు, జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ ఎస్సీ కరపత్రం ఆవిష్కరణలో దళిత ప్రజా సంఘాల నాయకులు కమిషన్ స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రముఖ న్యాయవాది పిల్లి పాల్ రవీంద్ర విద్యాసాగర్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి, డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, రైతు సంఘ నాయకుడు ములకా శివసాంబిరెడ్డి, అంబేద్కరిస్టు రాయపూడి వెంకటేశ్వరరావు, ప్రగతిశీల కార్మిక సంఘం సమైక్య సభ్యుడు నన్నం పోతురాజు, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి ఎండ్రపాటి అశోక్ కుమార్, సామాజిక న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పేరూరి మురళీ కుమార్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు గడ్డేటి సుందర్ సునీల్ కుమార్, తుమ్మల ఫ్రాన్సిస్ రాజు, జాన్ విక్టర్ తండ్రి చేబ్రోలు ఇజ్రాయెల్, దోమా రాకేష్ తండ్రి దోమా వాసు, మాల మహానాడు సోహల్ లాల్, జాకబ్ తదితరులు పాల్గొన్నారు. రేపు జూన్ నెల 28వ తారీఖున తెనాలి ఐతానగర్లోని పొట్టి శ్రీరాములు పార్క్ నందు మరి ఐతానగర్కు సంబంధించినటువంటి మంగళగిరికి సంబంధించినటువంటి యువకులపై తెనాలి 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది, అట్లనే 3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మరి వారి సిబ్బంది కలిసి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి లాకప్లో చిత్రహింసలు పెట్టి, పోలీస్ క్వార్టర్స్లో చిత్రహింసలు పెట్టి, బహిరంగ ప్రదేశాల్లో వాళ్ళ మీద అమానుషంగా లాఠీ చార్జీలు చేసి, దౌర్జన్యం చేసి హింసకు గురి చేసినటువంటి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. న్యాయస్థానాలు సువమోటోగా వారి మీద చర్యలు తీసుకోవాలి. వారు మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడ్డారనేటువంటి సందేశాన్ని మరి అందరికీ తెలియజేయడం జరిగింది. మరి చాలామంది అనేక సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు న్యాయస్థానాలను ఆశ్రయించి ఈ మానవ హక్కుల పరిరక్షణ కోసం పోలీసులు వారి మీద జరిపినటువంటి దాడి గురించి కోర్టులో రిట్ పిటిషన్స్, సుప్రీంకోర్టులో, హైకోర్టులో రిట్ పిటిషన్స్ జరిగినాయి. వాటిని పురస్కరించుకొని 28వ తారీఖున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక రాజకీయ పార్టీకి ఒత్తాసు పలకడానికో, ఇంకో రాజకీయ పార్టీని కించపరచడానికో, లేదా ఒక కులాన్ని, ఒక మతాన్ని విమర్శించడానికో, లేదా ఒక పోలీసు వ్యవస్థని విమర్శించడానికో కాదు. పోలీసులు ఎవరి మీద అయితే మానవ హక్కులకు ఉల్లంఘనకు పాల్పడ్డారో వాళ్ళ మీద ప్రభుత్వం, న్యాయస్థానాలు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మరి మనవి చేసేటందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెనాల్లో మానవ హక్కులు ఉల్లంఘిస్తూ నడి రోడ్లో 2 దళిత యువకుల్ని, మైనార్టీ యువకుల్ని దుర్మార్గంగా 3rd డిగ్రీ ప్రదర్శన పెట్టడాన్ని అన్ని దళిత ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తామని, వ్యతిరేకిస్తామని. కానీ పాలకపక్షమైనటువంటి వాళ్ళు మాత్రం ఈ విషయం మీద ఏమాత్రం మాట్లాడలేదు. పైగా పోలీసుల చర్యల్ని సమర్థిస్తూ రాష్ట్ర హోంశాఖ మార్చులు మాట్లాడటం చాలా బాధాకరం. అందుకోసంగా ఈ యొక్క మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తూ జరిగినటువంటి సమస్యని రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయించమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటి న్యాయమైన డిమాండ్స్ కోసం ఈ నెల 20 జరిగేటువంటి ఈ చెలో తెనాలి కార్యక్రమంలో పరిరక్షణ సదస్సుకి 50 మంది ప్రజలు పాల్గొని జయప్రదం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. తెనాలి అభివృద్ధిలో న్యాయవాదుల పాత్ర. ప్రస్తుత న్యాయవాదుల సమాచారంతో న్యాయవాది గుంటూరు కృష్ణ రూపొందించిన ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ పి వెంకట జ్యోతిర్మయి ఆవిష్కరించిన తెనాలి లాయర్స్ డైరీ పుస్తక పరిచయాన్ని నిర్వహించారు. స్థానిక బార్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం శ్రీధర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ పవన్ కుమార్, ఫస్ట్ కోర్టు జడ్జి వివేక్ వర్ధన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జి శ్రీధర్ మాట్లాడుతూ తెనాలిలో పలు రంగాల్లో విశిష్టత ఉందని, అదేవిధంగా న్యాయవాద రంగంలో కూడా ప్రాముఖ్యత ఉంది అనేది ఈ పుస్తకం ద్వారా తెలుస్తుందన్నారు. భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. మరో జడ్జి పవన్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాదులకు, సమాజానికి ఈ డైరీ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రత్యేక శ్రద్ధతో రూపొందించిన కృష్ణకు అభినందనలు తెలిపారు.
భవిష్యత్తులో మరింతగా సమాజాన్ని చైతన్యపరిచే విధంగా రచనలు చేయాలని జడ్జి వివేకవర్ధన్ సూచించారు. అధ్యక్షుడు బేతాల ప్రభాకర్ లాయర్ డైరీ రూపకల్పనకు గుంటూరు కృష్ణ చేసిన కృషిని వివరించారు. రూపకర్త గుంటూరు కృష్ణ డైరీని రూపొందించడానికి గల కారణాలు, పొందుపరిచిన అంశాల గురించి వివరించారు. అసోసియేషన్ కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్ స్వాగతం పలుకగా సీనియర్ న్యాయవాదులు మందలపు వేణుగోపాల్, మద్ది మల్లికార్జునరావు, వెలినేని రాఘవయ్య, ఎంఎల్ జగదీశ్వరాంబ, వెల్లంకి విశ్వేశ్వర శాస్త్రి, ఆల విజయ్ కుమారి, గుమ్మడి రవిరాజ్, జంజాల గణేష్ తదితరులు ప్రసంగించారు. అనంతరం న్యాయమూర్తులు, అసోసియేషన్ సభ్యులు, పలువురు న్యాయవాదులు గుంటూరు కృష్ణను సత్కరించారు. ఈ రెండు జిల్లాల పేర్లు ఆయన పేరులోనే పెట్టుకున్న గుంటూరు కృష్ణ గారు ఇది మూడోసారి ఒక పుస్తకానికి సంకల్పించడము, తయారు చేయడము, ఆవిష్కరించడము, ఈ మూడు కూడా వినడానికే చాలా చక్కగా ఉంది. కష్టపడితే చాలా ఎక్కువగానే ఉంటుందన్న విషయం ఆయన మాటల్లోనూ మీ అందరి మాటల్లోనూ కూడా మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా చెప్పాలి అంటే అడ్వకేట్స్కి ఒక డైరీ కంపల్సరీగా ఉండవలసిందే. పుస్తక పరిచయము అన్నారు మా పిఎస్ఐ గారు చెప్పినట్టు, నిజంగా పుస్తకాన్ని మేము ఇంకా చూడలేదు. పరిచయం చేసుకుంటే దాని గురించి ఇంకా కొంచెం ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళమేమో. కానీ అందులో ఉంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిని ఓమిట్ చేసేసేయండి, లేదు అనుకుంటే వచ్చేసారి యాడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అడ్వకేట్స్కి ముఖ్యంగా మీరు చెప్పినటువంటి సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుంటే 140 మంది దాకా జూనియర్ అడ్వకేట్లు ఎవరు ఎన్రోల్ అయ్యారు అని మీరు చెప్పగా నేను రిసీవ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చినటువంటి అడ్వకేట్స్ డైరీలో ఉండవలసిన ముఖ్యమైనటువంటి సమాచారం నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే అడివారం కోర్టు ఫీజు కానివ్వండి, రెగ్యులర్గా కోర్టులో వచ్చే పిటిషన్స్కి ప్రావిజన్ ఆఫ్ లా. మంచి సమయంలో వేశారండి కృష్ణ గారు, మీకు మా కృతజ్ఞతలు. నెక్స్ట్ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంతమంది సీనియర్స్ వచ్చారంటే అతను సక్సెస్ అయిపోయినట్టు అనిపించింది నాకు ఈ ప్రోగ్రాంలో. మోడల్ నాకేంటంటే మేము లైబ్రరీ దగ్గర మ్యాథమెటిక్స్లో వర్క్ చేశాము యూనివర్సిటీ ఉండేటప్పుడు. దాన్ని తయారు చేయమంటే అంత కష్టం నాకు తెలుసు. మోర్ పర్టికులర్ ఫండ్స్ అంటే చాలా దగ్గర ఒక్కొక్కరికి 5 సార్లు తిరిగితే కానీ అవి డబ్బులు ఇవ్వాలి. ఇలా చదవడం ఎంత బాగా శ్రమించి ఇంక మీరు డైరీ చూడలేదు దాని గురించి ఏం చెప్పలేదు. బట్ ఎన్నో చాలా శ్రమ తీసుకున్నారు. అదే కాకుండా ఒకసారి కాకుండా పూర్తిగా కాబట్టి 8 మంది చాలా గ్రేట్ అండి. ఈ సందర్భంగా అతనికి అభినందనలు తెలియజేసుకున్నాం. భవిష్యత్తులో కూడా మరికొన్ని కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. జనాలంటే ఒక రకమైన ఇన్నోవేషన్ అనమాట. చూస్తుంటాం బయట కూడా చాలా మంది కళాకారులు ఉన్నారు. కళ్ళలో అయితేనే, వృత్తిలో అయితేనే డిఫరెంట్ పర్సన్స్. అసలు మ్యాక్సిమం ఏదైనా వృత్తికి కళకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు కూడా క్షణాల నుండి ఎక్స్పోర్ట్ అవుతుందని నేను విన్నాను. ఈవెన్ గోల్డ్ అయినా, సిల్వర్ ఆర్నమెంట్స్ అయినా, ఏమైనా సరే. అప్పుడు మా ఎదురుగా సినీ యాక్టర్స్, సినీ హీరోయిన్స్ అందరూ ఇల్లు ఉండేవని చెప్పుకున్నారు. మా బ్రహ్మనాయుడు గారు ఉంటే అన్ని డీటెయిల్స్ ఇప్పించేవాళ్ళు. అది కాంతిమాల గారు ఇల్లు, చారి గారు ఇల్లు, అక్కడ కృష్ణ గారు ఇల్లు, కృష్ణ గారు ఇక్కడ చదువుకున్నారు. చివరి గారు సాంబారు చదువుచంద్ర గారు ఇల్లు, ఇలా చెప్పేవాళ్ళు. ఒక కలర్ ఒక డిఫరెంట్ ఫార్మేట్లో తీయాలని చెప్పేసి నేను ప్లాన్ చేసుకున్నాను. ప్లాన్ చేసుకుంటే చాలా కాస్ట్తో కూడింది. అంత మల్టీ కలర్, ఫోటో, అడ్రస్, ఫోన్ నెంబరు. అంటే డైరీ అనగానే పేరు, ఫోన్ నెంబరే ఉండేది. అది వరకు ఫోటో మనమే చేశాం. ఆ సమయంలో నేను పెద్దలతో మాట్లాడాను, చేయబోయి మంచిదే అని చెప్పేసి అన్నారు. సరే దీనికి నిధులు ఎలా సమకూరుస్తాయంటే నాకున్న పరిచయాలతో నేను మార్కెట్లోకి యాడ్స్ తీసుకున్నాను. యాడ్స్ తీసుకుని ఫస్ట్ 2011లో బుక్ చేసాం. చాలా బాగా వచ్చింది. అది చాలా బాగా అసోసియేషన్కి ప్రేరణ అయింది. ఒక పక్కన చరిత్ర, ఒక పక్కన ఫోన్ నెంబర్స్. అంటే అది మినిమం ఒక 5-6 సంవత్సరాలు మనకు బుక్ చేసేదాకా లైవ్లోనే ఉంటుంది. ఇది మనకి చెప్పి ఇలా జరుగుతున్న క్రమంలో ఆ రోజు 2011లో మా న్యాయమూర్తులలోనే ఆవిష్కరణ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చూసి చాలా అప్రిషియేట్ చేశారు. చాలా ఉపయోగకరంగా కూడా ఉందని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2018లో దాన్ని అప్డేట్ చేస్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ టివి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేశాం.
దాని పుస్తక పరిచయ కార్యక్రమం మళ్ళీ ఆ నాడు ఉన్నటువంటి న్యాయమూర్తులతో పెట్టడం జరిగింది. చాలా రోజుల తర్వాత 2018లో వేసాం సార్. ఈ మధ్యకాలంలో కరోనా కాలంలో చాలామంది చనిపోయారు, చాలామంది ఆఫీస్ అడ్రస్లు మారి రకరకాలుగా చాలామంది దూరం అయిపోయారు ప్రొఫెషన్కి. దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది కొత్తగా వచ్చారు. 2019 నుంచి 2024 వరకు తెనాలి బారులో 140 మంది కొత్త వాళ్ళు వచ్చారు. బారు చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదండి. 2019 నుంచి 2024 వరకు చాలా కొత్త జనరేషన్ వచ్చింది. వాళ్ళు ఈ ఆఫీసుల్లో బుక్ చూడటం లేదా పోలీస్ స్టేషన్కి వెళ్తే బుక్ చూడటం చాలా బాగుంది, మా ఎప్పుడు వేస్తారని చెప్పేసి అడగటం, అడ్రస్ మాట్లాడుకోవడం అడగటం, ఇట్లా అడుగుతున్న క్రమంలో నేను కూడా గత ప్రభుత్వంలో లీగల్ అడ్వైజర్లు పనిచేశాను. అది అయిపోయిన తర్వాత బుక్ ప్లాన్ చేశాను. బుక్ ప్లాన్ చేసి మార్కెట్కి వెళ్ళగానే చాలా సపోర్ట్ దొరికింది. ఆ బుక్ని కంప్లీట్ చేసి జ్యోతిర్మయ్య గారు చేసిన మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని షాప్లో చోరీ జరిగింది. మోటార్లు వైండింగ్ చేసే షాపులో అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 80,000 రూపాయలు విలువ చేసే 70 కేజీల కాపర్ వైర్ను అపహరించుకు వెళ్లినట్లు తెలుస్తుంది. గతంలో కూడా ఇదే షాపులో 2 సార్లు చోరీ జరిగింది. దీంతో షాపు యజమానులు 3 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పుట్టపర్తి సత్యసాయిబాబా ప్రచార రథం తెనాలి చేరింది. సాయిబాబా ఆశ్రమ ప్రస్థానం 75 ఏళ్లకు చేరనున్న సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులు ఊరూరా ఆయన బోధనలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో చేరుకున్న రథానికి భక్తులు స్వాగతం పలికి హారతులు ఇచ్చి పూజలు చేశారు. పోలీసు అధికారి విఠలేశ్వర్, కుమార్ పంప్స్ ఎండి కొత్త సుబ్రహ్మణ్యం పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా స్వామి సర్జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు స్వామి ప్రేమవాహిని మన తెనాలి పట్టణానికి వచ్చింది. 6 వద్దాం అనుకుంటే 8:30 లేట్ అయిపోయింది. దారి పొడుగుతో భక్తులు హారతలు ఇచ్చారు, దానివల్ల లేట్ అయింది. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం పాటులో జరుగుతూనే ఉంటుంది. 1 సంవత్సరం పాటు అంటే స్వామి అనుగ్రహం వల్ల అందరికీ మేలు జరగాలని, మంచి జరగాలని కోరుకుంటున్నాం. తెనాలి పట్టణం విశేషమైన రోజు. ఈరోజు భగవాన్ సత్యసాయిబాబా వారు పుట్టపర్తి నుండి మన తెనాలి పట్టణానికి వచ్చి ఇక్కడ ఉండే భక్తులందరినీ ఆయన అందరినీ ఆశీర్వదిస్తూ చక్కగా చూడండి పూలవాహనం కురిపిస్తున్నాడు భగవంతుడు. అటువంటి అరుదైన అదృష్టం మన తెనాలి పట్టణ వాసులకి భగవాన్ సత్యసాయిబాబా గారు మనకు అందించారు. వారి 100వ సంవత్సర జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క
చైతన్య ప్రేమవాహిని ప్రపంచవ్యాప్తంగా బాబాగారు వస్తున్నారు. మరి ఈ వాహనంలో ఎంతోమంది యువకులు కూడా పాల్గొన్నారు. ఇంకా యువత ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి యొక్క కరుణా కృపా కటాక్షాలు, స్వామి చెప్పిన బాటలో నడవటము, సత్ప్రవర్తన కలిగి ఉండటం, ఇవన్నీ కూడా స్వామి యొక్క విశేషాల్లో ఒక భాగంగా ప్రతి ఒక్క సాయి భక్తుడు తన వంతు ధర్మంగా మానవ సేవే మాధవ సేవ అనే ఒక నినాదాన్ని బాబాగారు ఇచ్చిన దానికి అందరం కూడా కరుణా కృపా కటాక్షాలు పాలై అందరూ సాయి సేవలో ఉండాలని, ఈ యొక్క యాత్ర దిగ్విజయంగా ప్రపంచవ్యాప్తంగా దిగ్విజయంగా అనేక మంది భక్తులు విశేషంగా పాల్గొని వారి యొక్క కరుణకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా 3 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ ర్యాలీ. పట్టణ 30వ వార్డులో జరుగుతున్న ప్రత్యేక శానిటేషన్ పనులను పరిశీలించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. బ్రేక్ ఇన్స్పెక్టర్ రాఘవరావు విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.